గతంలో చీరలు ఇస్తే మేము ఏం చేసేది, ఇప్పుడు కూడా చూడండి ఎక్కడనో ఏ రాజస్థాన్ నుంచో గుజరాత్ నుంచో తెప్పియకుండా ఆ చీరలు కూడా మన తెలంగాణలోనే మన చేనేత కార్మికులకే వాళ్ళ ద్వారానే నేర్పియాలనే ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో ఈరోజు సిరిసిల్లనే మన దగ్గరకు వచ్చినటువంటి చీరలు మన దగ్గరనే నేర్చి ఎంత ఖరీదైనా సరే మన ఆడపడుచులకు మన తెలంగాణలో ఉన్నటువంటి మన ఆడపడుచులకు ఒక సిస్టమ్, మంచి సిస్టమ్, సారే కానీ చీరలు కానీ పంచేది ఒక మంచి సిస్టమ్ని, ఒక మంచి చీరలు ఇవ్వాలనే ఒక మన ముఖ్యమంత్రి గారి సంకల్పంతోనే ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఏ మహిళా సంఘ సభ్యులకు కాదు, తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి మహిళా సోదరుమని కూడా ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కానీ ఇదేదో రాజస్థాన్లో గుజరాత్లో అప్పటిదప్పుడే టెండర్లు పెట్టి తీసుకొస్తే మనకు పిట్టెల కట్టేసుకునికైనా అడవి పొదలు కట్టేసుకునికనైతే కొద్దిగా లేట్ అయినా సరే దయచేసి ఇది నిరంతరం కొనసాగుతుంది. ఈరోజు స్టార్ట్ చేసినటువంటిది మీకు మార్చి 31 వరకు ప్రతి ఆడపడుచుకు నేర్పించే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకొని చేపిస్తామని చెప్పి కూడా మీకు అందరికీ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంక్షేమము మీకు చెప్పింది ఉంటుందో చెప్పింది చెప్పినట్లు ఖచ్చితంగా చేసే పార్టీ. గతంలో ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. గతంలో భూమి లేని వారికి భూమి ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. గతంలో తెల్ల రేషన్ కార్డు లేని వారికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈరోజు మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఆ రోజు తెచ్చుకున్నప్పుడు చెప్పినాం మీకు ఖచ్చితంగా మీరు నమ్మండి, గతంలో సంక్షేమ పథకాలు బీద బడుగు బలైన వర్గాలకు ఏదైనా చేసింది మేలంటే కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ మీ ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. మన పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని మన నియోజకవర్గంలో పక్కనే ఉన్నటువంటి మీకు కూతపెట్టు దూరమే, మీ కూతేస్తే పక్కన రేవంత్ రెడ్డికి మన ముఖ్యమంత్రి గారికి వినిపిస్తుంది. పక్క నియోజకవర్గం ఆయనను చేసుకున్నాం. వారి సహకారంతో మన నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధి కదా ఆ రోజు ఏదైతే చెప్పి ఉన్నాడు ఒక్కొక్క మాట, ఖచ్చితంగా మహిళా సోదరులకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ఇస్తామని చెప్పినాం. ప్రమాణ స్వీకారం చేసిన వెంబడి ఆ రోజు ఉచితంగా ఆర్టీసీ బస్సు ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి ఒక తెల్ల రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపన బోలా ఆ రోజు చెప్పినాం. మీరు ఎక్కడ కూడా ఏ ఆఫీస్ చుట్టూ తిరగవలసిన అవసరం లేదు, ఏ జిరాక్స్ సర్టిఫికెట్ ఇవ్వవలసిన అవసరం లేదు, మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం రేషన్ కార్డులు అని చెప్పినాం. మీకు చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ ఉన్నటువంటి వారికి అందరు కూడా మీ ఇంటికి తీసుకొచ్చి తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. తెల్ల రేషన్ కార్డే కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం ఇవ్వట్లేదు. గతంలో మనం ఆ దొడ్డి బియ్యం తీసుకొని పోయి డైరెక్ట్ కిరాణా కొట్టులకు దళారీలకు అమ్ముకుంటుంటే, ఇప్పుడు ఇచ్చినటువంటి బియ్యాన్ని బలవంతులు ధనికులు ఏదైతే బియ్యం తింటారో సన్న బియ్యము బీదలు తినాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, సన్న బియ్యం పేదలకు కూడా సన్న బియ్యం ఇవ్వాలా, వారు కూడా ధనవంతులు ఏదైతే తింటారో మన పేద ప్రజలు కూడా తినాలనే ఉద్దేశంతో ఈరోజు సోనమసూరు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దాదాపు 45-50 రూపాయలకి కిలో అయినా సరే కొని పేదలకు ఇవ్వాలి, కడప నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వట్లేదు. మనకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా గత పాలకులు 10 సంవత్సరాల ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ మీకందరు కూడా ఏదైతే సంక్షేమం చెప్పినామో ఒక్కొక్కటి తెచ్చుకుంటూ ఆ రోజు 200 ఇంట్ల వరకు సిలిండర్ ఇస్తామని చెప్పినాం, ఇచ్చినాం. 200 కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పినాం, ఇచ్చినాం. 500కు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం, ఇచ్చినాం. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినాం. ఏది ఇచ్చినా మా మహిళా సోదరుమణులకే ఇస్తామని చెప్పినాం, వారి పేరు మీద ఇస్తామని చెప్పినాం. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ 3500 ఇండ్లు ఇచ్చినాం. రేపు ఎల్లుండో ఇంకా తొందరగానే మళ్ళా 3500 ఇండ్లు మన ముఖ్యమంత్రి గారు ఇవ్వబోతా ఉన్నారు. మన నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలు ఎవ్వరు ఉండవద్దు అనే ఉద్దేశంతోనే ఒక మంచి సంకల్పంతోనే ఈరోజు అందరు కూడా ఇండ్లు ఇచ్చే బాధ్యత 5 లక్షలు ఏ ఒక్క దళారీల ప్రమేయం లేకుండా మీకు అందరు కూడా 5 లక్షల రూపాయలు ఇల్లు ఇప్పించే బాధ్యత ఆ రోజు చెప్పినాం, ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఈరోజు ఆ రోజు చెప్పినట్లే ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఒక్కటే నిదర్శనం, మీరు చీరలు చూడండి, గతంలో ఇచ్చినటువంటి చీరలు చూడండి.
అవి ఏ విధంగా ఉన్నాయో, ఈ చీరలు ఏ విధంగా ఉన్నాయో దానికి ఒక్కటే మీకు ఎక్కడ చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడే మా సోదరమని చెప్పింది. మాకు 10 సంవత్సరాల నుంచి మా మహిళా సంఘాలను ఇక్కడ కూడా పట్టించుకున్నటువంటి పాపాన వల్ల మళ్ళా మన గవర్నమెంట్ వచ్చింది. మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పిండ్రు, కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేసే బాధ్యత నేను తీసుకుంటా, మీరు నా ఎంబడి ఉండుండని చెప్పి ఒక మంచి సందేశం ఇచ్చిండు. దాంట్లో భాగంగానే ఈ రోజు 1,80,00,000 వడ్డీ లేని పావుల వడ్డీకి మన యాలాల మండలంలో ఇవ్వడం జరిగింది. అదే కాదు, ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాలు నేను ఒకటే పోయిన సంవత్సరం కాశీపూర్ గ్రామంలో మహిళలకు ఒక సంఘానికి ఇచ్చినాం. వాళ్ళు ఏ రైతుకి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్ గా వాళ్ళు పనిచేసిండ్రు. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఏ గ్రామంలో మహిళలు ముందుకు వచ్చిన ఈరోజు వాళ్ళు వ్యాపారంగా ముందుకు రావాలా. మహిళలు ముందుకు వచ్చినప్పుడే అన్ని రంగాల్లో బాగుపడుతుంది, ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ గ్రామం బాగుపడుతుంది, ఆ ఇంట్లో పిల్లలు బాగుపడుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో మహిళలను చైతన్యపరచాలన్న ఉద్దేశంతో ఈరోజు కొనుగోలు కేంద్రాలు ఎక్కడ మహిళలు ముందుకు వచ్చినా వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా కూడా ఇస్తామని చెప్పి కూడా ఈ రోజు కాశీపూర్ పోయినసారి ఒక దానంతే, ఈరోజు దామర్చల ఇచ్చినాం, మైల్వార్లో ఇచ్చినాం, మీ దగ్గర ఇక్కడ అడుగుతున్న యాలాలో ఇచ్చినాం, విశ్వనాథ్పూర్లో ఇచ్చినాం, రాష్ట్రంలో మొన్ననే రాష్ట్రంలో కూడా ఇచ్చినాం, ఆ కంపెనీలో కూడా ఇచ్చినాం. ఇంకా ఎవరైనా మీరు ముందుకు వచ్చి మాకు కావాలంటే తప్పకుండా మహిళలను ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకొని మేము చేస్తాం. ఇదే విషయం మేము అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. మహిళలకు ఏదైనా బాధ్యత చెప్తే చాలా గురుతరమైనటువంటి బాధ్యతగా పని పర్ఫెక్ట్ చేస్తా ఉన్నారు. ఒక కాశీపూర్ గ్రామంలో ఆడ మహిళా సంఘాలకు అప్పచెప్తే ఒక రైతుకు ఇబ్బంది లేకుండా వాళ్ళు మంచి కూడా రైతు పక్షాన నిలబడి పనిచేసిండ్రు. వాళ్లకు ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాల్లో 30% ఇవ్వాలని చెప్తే ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దానికి ఒప్పుకొని ఈ రోజు ఎక్కడ అడిగినా మహిళలకు 30% వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని మీరందరూ కూడా గ్రహించుకోవాలి. ఇదే కాదు, ఈరోజు వడ్డీ లేని రుణాలు గతంలో మిమ్మల్ని పలకరించినటువంటి పాపాన పోలేదు. ఈ రోజు సోలార్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, మీకు ఈరోజు 90% డ్రోన్లు కూడా మన మండలంలో ఒకరిద్దరికి ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, ఇంకా మీకు ఎవరన్నా మండలం నుంచి మీరు ముందుకు రండి, 5 కోట్ల 10 కోట్ల మీకు లోన్లు ఇప్పించి, 0 వడ్డీకి లోన్ ఇప్పించి సబ్సిడీ అమౌంట్తో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ల్యాండ్ కూడా మీరు చూజ్ చేసుకోండి. ల్యాండ్ కూడా ఎంఆర్ఓ గారు ఇక్కడనే ఉన్నారు, ల్యాండ్ కూడా అలాట్ చేపిస్తా. మీకు ఏదైతే ఒక ఇండస్ట్రీ పైన అవగాహన ఉంటుందో ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టుకోండి, ఖచ్చితంగా ఇండస్ట్రీ కూడా ఒక దానికి ఇప్పిస్తామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మా మహిళా సోదరులకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నాకు తెలుసు యాలాల మండలం నాకు ఇప్పటి నుంచి అనుబంధం లేదు. నేను ఒక రైతు కుటుంబం నుంచే పుట్టినటువంటి వాడిని. రైస్ మిల్లులో కానీ అన్ని కూడా నాకు ఇక్కడనే ఉండి ప్రతి గ్రామంలో మాకు అంతా కూడా పరిచయాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఒక మంచి స్కూల్ కట్టి వాళ్ళ యాలాల వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ దాదాపు 200 కోట్లతోనే ఈరోజు దౌలాపూర్ దగ్గర ఈరోజు 200 కోట్లతో మీ బిడ్డలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అతి త్వరలోనే ప్రారంభంగా ఫౌండేషన్ కూడా వేసినాం. మొన్ననే టెండర్ కూడా అయిపోయింది. అది కూడా ఈ సంవత్సరాల కాలంలోనే ఒక మంచి కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ఈరోజు ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అతి త్వరలోనే నిర్మించబోతా ఉన్నాం. ఇదే కాకుండా మీ దగ్గర చాలా రోజుల నుంచి ఇబ్బందికరంగా ఉన్నటువంటి శివసాగర్ ప్రాజెక్ట్ ఉన్నది, దాన్ని కూడా కంప్లీట్ చేపిస్తాం. జుంటిపల్లి ప్రాజెక్టు అయితే గత 10 సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకున్నటువంటి పాపాన్ని ఇవ్వలేరు. అది కూడా ఇప్పుడు టెండర్ ప్రాసెస్లో ఉన్నది. వారం 10 రోజుల టెండర్ కూడా అయిపోతాయి. అవన్నింటినీ కూడా డెవలప్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి, ఇంటర్నల్ రోడ్లు కానివ్వండి, అన్నింటినీ కూడా చేసుకొని మండలాన్ని అన్ని విధాలా బాగు చేసుకుందామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, గతంలో ఆడపిల్ల వృత్తి ఇంటికి భారం అవుతుంది, మళ్ళీ పెళ్లి చేయాలి, చదివిపియాలని చెప్పి కొంతమంది అయితే ఒడ్ల గింజలు చనిపేసినటువంటి రోజులు ఉన్నాయి. ఆడపిల్ల భారం కాకూడదు, తప్పకుండా ఆడపిల్ల పుట్టినప్పుడు వాళ్ళకి ఆదుకోవాలని చెప్పి ఈ రోజు కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ ఏదైతే ఉన్నదో, ఎంఆర్ఓ గారు కూర్చో కనీసం ఏదైతే ఉన్నదో అది తక్షణమే ఇవ్వాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఏదైతే ఎందుకంటే చాలా కష్టపడి బిడ్డ పెళ్లి చేసినప్పటి నుంచి సావుకారుల దగ్గరికి తిరుగుతారు. బిడ్డ పెళ్లి ఎట్లా చేయాలో ఇబ్బంది పడతా ఉంటారు. మనము వాళ్ళ పెళ్లి పెట్టుకొని వాళ్ళ మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫార్మేట్ సబ్మిట్ చేస్తే 15-20 రోజులలోనే ఇవ్వాలా. గత ప్రభుత్వం లేట్ చేసి 6 నెలలు 3 నెలలు సంవత్సరం గడుపు వచ్చిన రోజులు ఉన్నాయి. మనం ఆ విధంగా ఇవ్వద్దని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి ఎంబడే మీరు ఫుల్ ప్లెడ్జ్గా మీరు ఇచ్చిన తర్వాత నెల లోపలనే
నెల 45 రోజుల లోపలనే దాన్ని ఫార్మేట్ కంప్లీట్ చేపించి మీకు చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దయచేసి నేను కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు తీసుకున్న వాళ్ళకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి ఎవ్వరు కూడా దళారీలకు మీరు ఒక రూపాయి కూడా ఎవరైనా అడిగినట్లుంటే నేరుగా నాకు చెప్పండి. ఎవ్వరికి ఒక రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆర్థికంగా మనం ఎంత ఇబ్బంది ఉన్నా మీకు ఎంతో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ మన ముఖ్యమంత్రి గారు బీద బడుగు బలైన వర్గాలు బిడ్డల పెళ్లిళ్ళు చేసిండ్రు. వాళ్లకు లేట్ చేయొద్దని చెప్పి ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది ఉన్నా తక్షణంగా మీకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అది మీ కుటుంబానికే చెందాలా, ఎవ్వరికి దళారీలకు ఒక రూపాయి కూడా చెందవలసిన అవసరం లేదు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినట్లుంటే నేరుగా నాకు చెప్పండి. వారిని బడదాం ఖచ్చితంగా. ఏ దళారులకే కానివ్వండి, ఏ అధికారికే కానివ్వండి ఒక్క రూపాయి ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పేర్లు చదివిన వాళ్ళందరూ ఇక్కడ రావాలి. ఓకే సార్. తిమ్మాయిపల్లి భాగ్యమ్మ. అమ్మ వెళ్ళాలి తీసుకున్నా ఇక్కడ చూస్తాను. ఓకే సార్. తదుపరి కార్యక్రమంలో